Hi, hello everyone. Welcome back to our channel. Today in this video, we will discuss the topic different modes of heat transfer. These are classified into three types. One is conduction, second one is convection, and third one is radiation. First one, conduction. It is a process of heat transfer from one particle of the body to another in the direction of fall of temperature. అంటే కండక్షన్ అనేది ఒక హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేసి అయితే చెప్తున్నాడు. అలాగే ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ అనేది టెంపరేచర్ ఫాల్ డైరెక్షన్లోని ఒక బాడీలోని టెంపరేచర్ ఫాల్ డైరెక్షన్లోని ఒక పార్టికల్ నుంచి అనదర్ పార్టికల్కి ట్రాన్స్ఫర్ అయ్యి హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే మనం కండక్షన్ అనేసి అయితే పిలుస్తాము. ది పార్టికల్స్ దెమ్సెల్వ్స్ రిమైన్ ఇన్ ఫిక్స్డ్ పొజిషన్ రిలేటివ్ టు ఈచ్ అదర్. అంటే ఈ యొక్క మెటల్ బాడీలో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పార్టికల్స్ అనేవి ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. అలాగే ఒకదానితో ఒకటి కాంటాక్ట్లో ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ది హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఏ మెటల్ రాడ్ ఈజ్ బై కండక్షన్. అంటే ఒక మెటల్ రాడ్లోని హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఇది కండక్షన్ ద్వారా జరుగుతుంది అనేసి అయితే చెప్తున్నాడు. ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే మనం కండక్షన్ అనేసి అయితే పిలుస్తాం ఫ్రెండ్స్. అయితే దీన్ని మీకు ఒక డయాగ్రామ్ రూపంలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ మనకి ఇది ఒక మెటల్ బాడీ కింద మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఈ యొక్క మెటల్ బాడీ అనేది మనకి నెంబర్ ఆఫ్ పార్టికల్స్తోని కన్సిస్ట్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకదానితో ఒకటి కాంటాక్ట్లో ఉంటూ ఒక ఫిక్స్డ్ పొజిషన్, అంటే వీటికి ఎటువంటి మూమెంట్ కూడా ఉండదు. ఇవి ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. ఈ విధంగా ఫిక్స్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇనీషియల్గా టెంపరేచర్ నేను T1 అనుకుంటే ఈ యొక్క T1 టెంపరేచర్ నుంచి ఇక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ యొక్క T1 టెంపరేచర్ నుంచి టెంపరేచర్ ఫాల్ డైరెక్షన్లో, ఇది టెంపరేచర్ ఫాల్ డైరెక్షన్ అనుకుంటే ఈ యొక్క టెంపరేచర్ ఫాల్ డైరెక్షన్లోని ఒక పార్టికల్ నుంచి అనదర్ పార్టికల్కి ట్రాన్స్ఫర్ అయ్యే హీట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ని మనం కండక్షన్ అనేసి అయితే పిలుస్తాం ఫ్రెండ్స్. ఈ యొక్క కండక్షన్ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, సెకండ్ వన్ ఏంటంటే కన్వెక్షన్. ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పార్టికల్ ఆఫ్ ది బాడీ టు అనదర్ బై కన్వెక్షన్ కరెంట్. అంటే ఈ యొక్క కన్వెక్షన్ అనేది ఒక హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేసి చెప్తున్నాడు. అలాగే ఒక బాడీలోని ఒక పార్టికల్ నుంచి అనదర్ పార్టికల్కి కన్వెక్షన్ కరెంట్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఈ యొక్క ప్రాసెస్ని మనం కన్వెక్షన్ అనేసి అయితే పిలుస్తాము. ఇన్ దిస్ కేస్ ది పార్టికల్స్ ఆఫ్ ది బాడీ మూవ్ రిలేటివ్ టు ఈచ్ అదర్. అంటే ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాసెస్లోని మనకి పార్టికల్స్ ఆఫ్ ది బాడీ యొక్క పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. రిలేటివ్ టు ఈచ్ అదర్ అంటే ఒకదానితో ఒకటి రిలేటివ్గా మనకి మూవ్ అవుతూ ఉంటాయి పార్టికల్స్ అనేవి. ఇక్కడ పార్టికల్స్కి ఎటువంటి మూమెంట్ కూడా ఉండదు కండక్షన్లో. కన్వెక్షన్లో ఏంటంటే పార్టికల్స్లోని మూమెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం తీసుకున్నట్లయితే ది హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఈజ్ బై కన్వెక్షన్. అంటే లిక్విడ్స్లోని గ్యాసెస్లోని జరిగే హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే మనం కన్వెక్షన్ అనేసి అయితే పిలుస్తాము. ఇది కన్వెక్షన్ ద్వారా జరుగుతుంది లిక్విడ్స్లోని అలాగే గ్యాసెస్లోని హీట్ ట్రాన్స్ఫర్ అనేది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డయాగ్రామ్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి ఇది ఒక మెటల్ బాడీ కింద తీసుకున్నాము. అయితే మనకి ఇక్కడ ఫ్లూయిడ్ కింద తీసుకుంటాము. ఇక్కడ ఒక ఫ్లూయిడ్ అనేది ఫిల్ చేస్తుంది అనమాట. మనకి ఫ్లూయిడ్ అంటే మనకి లిక్విడ్స్ కావచ్చు లేదా గ్యాసెస్ కావచ్చు, రెండింటిలో ఏవైనా అవ్వచ్చు. అయితే ఫ్లూయిడ్స్లోని అలాగే లిక్విడ్స్లోని అలాగే గ్యాసెస్లోని కూడా లిక్విడ్ మాలిక్యూల్స్ లేదా గ్యాస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ఫిక్స్డ్గా ఉండవన్నమాట. మనకి అవి కొంత సమ్ మూమెంట్ అనేది కలిగి ఉంటుంది. ఈ విధంగా మూమెంట్ అనేది కలిగి ఉన్నప్పుడు ఏంటంటే ఇందులో ట్రాన్స్ఫర్ అయ్యే హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ విధంగా ఇక్కడ ఇనీషియల్గా టెంపరేచర్ T1 కింద తీసుకుంటే ఇక్కడ నుంచి ఈ యొక్క మూవింగ్ అయ్యే పార్టికల్స్ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యే హీట్ ఏదైతే ఉందో ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ని మనం కన్వెక్షన్ అనేసి అయితే పిలుస్తాం ఫ్రెండ్స్.
అయితే ఈ యొక్క కన్వెక్షన్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే రేడియేషన్. థర్డ్ వన్ ఈజ్ రేడియేషన్. ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏ హాట్ బాడీ టు ఏ కోల్డ్ బాడీ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ వితౌట్ ఎఫెక్టింగ్ ది ఇంటర్వేనింగ్ మీడియం. అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఒక హాట్ బాడీ అనేది మనకు ఉంది. ఇది ఒక హాట్ బాడీ కింద మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే, అలాగే ఒక కోల్డ్ బాడీ కూడా ఉంది. ఇది కోల్డ్ బాడీ. అయితే ఈ యొక్క మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతే ఉందో ఇది ఇంటర్వేనింగ్ మీడియం. అయితే ఇక్కడ హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ అనేది ఒక స్ట్రైట్ లైన్లోని ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇలాగా ఒక స్ట్రైట్ లైన్లో ట్రాన్స్ఫర్ అవుతూ వితౌట్ ఎఫెక్టింగ్ ది ఇంటర్వేనింగ్ మీడియం. అంటే ఈ యొక్క హాట్ బాడీకి కోల్డ్ బాడీకి మధ్యలో ఉన్న ఏదైతే ఇంటర్వేనింగ్ మీడియం ఉందో ఈ యొక్క మీడియంకి ఎటువంటి ఎఫెక్ట్ కూడా కలగకుండా ఒక స్ట్రైట్ లైన్లో ట్రాన్స్ఫర్ అయ్యే హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాసెస్ని మనం రేడియేషన్ అనేసి అయితే పిలుస్తాం ఫ్రెండ్స్. ఈ యొక్క టోటల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే మనం రేడియేషన్ అనేసి అయితే పిలుస్తాము. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ది హీట్ ఆఫ్ సన్ రీచెస్ టు ఎర్త్ బై రేడియేషన్. అంటే మనకి సన్ నుంచి వచ్చే ఏదైతే ఈ యొక్క హీట్ ఉంటుందో ఈ యొక్క హీట్ అనేది ఎర్త్కి రీచ్ అవుద్ది. ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్లో రీచ్ అవుద్ది. ఈ విధంగా రీచ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు రేడియేషన్కి. ఇది కూడా రేడియేషన్ వలన జరుగుతుంది అనేసి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క మనకి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ మోడ్స్ అనేవి 3 టైప్స్ కింద క్లాసిఫై చేసామనేసి అయితే చెప్పాము. ఫస్ట్ వన్ కండక్షన్, సెకండ్ వన్ కన్వెక్షన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి రేడియేషన్ అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే కండక్షన్. అంటే ఒక మెటల్ బాడీలోని ఒక పార్టికల్ నుంచి అనదర్ పార్టికల్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఈ యొక్క టెంపరేచర్ ఫాల్ డైరెక్షన్లోని హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఈ యొక్క ప్రాసెస్ని మనం కండక్షన్ అనేసి అయితే పిలుస్తాము. లేదా ఒక మెటల్ బాడీలో నుంచి ఒక పాయింట్ నుండి అనదర్ పాయింట్కి మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్లయితే దీన్ని కూడా మనం కండక్షన్ అనేసి అయితే పిలుచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కన్వెక్షన్. సెకండ్ వన్ వచ్చేసి కన్వెక్షన్. ఈ కన్వెక్షన్ అంటే ఏంటంటే మనకి ఒక పాయింట్ నుంచి మనకి మూవింగ్ పార్టికల్స్ అనేవి మనకి ఫ్లూయిడ్స్ లైక్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ గ్యాసెస్లోనే ఉంటాయి ఇవి. ఈ యొక్క మూవింగ్ పార్టికల్స్ గుండా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఒక పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి లేదా వన్ పార్టికల్ నుంచి అనదర్ పార్టికల్కి ట్రాన్స్ఫర్ అయ్యే హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాసెస్ని మనం కన్వెక్షన్ అనేసి అయితే పిలుస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ రేడియేషన్. రేడియేషన్ అంటే ఏంటంటే ఒక హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. ఏదైతే మధ్యలో ఉన్న ఇంటర్వేనింగ్ మీడియం ఉందో ఈ యొక్క ఇంటర్వేనింగ్ మీడియంకి వితౌట్ ఎఫెక్టింగ్ చేయకుండా ఒక స్ట్రైట్ లైన్లో హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యే హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ని మనం రేడియేషన్ అనేసి అయితే పిలుస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం టోటల్గా డిస్కస్ చేసిన పాయింట్స్ అయితే. ఈ యొక్క వీడియో అయితే మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.